దేశంలో లక్షలాది మంది విద్యార్థుల భవిష్యత్తు నాశనం అయిపోతే ప్రశ్నించకూడదా? గొంతెత్తే వాళ్ళు దేశద్రోహులు, అర్బన్ నక్సల్స్ అయిపోతారా? ఈ ప్రశ్నలు కొత్తవేం కాదు, చాలా పాతవి. కానీ దేశాన్ని ఒక కుదుపు కుదిపేసిన కాక్రోచ్ జనతా పార్టీ ఎంట్రీతో ఇంకోసారి ఇటువంటి ప్రశ్నలే వినిపిస్తున్నాయి. జూన్ 14 ఆదివారం హైదరాబాద్ ఇందిరా పార్క్ దగ్గర కాక్రోచ్ జనతా పార్టీ భారీ నిరసనకు దిగుతోంది కూడా. ఇందులో రాజకీయం ఏమీ లేదు, కేవలం ప్రజా సమస్యల మీద పాలకుల్ని నిలదీయడానికి అంటూ ఆర్గనైజర్స్ చెప్తున్నారు. అయితే ఈ శాంతియుత ధర్నా ఎంతవరకు సక్సెస్ అవుతుంది? కాంగ్రెస్ అధికారంలో ఉన్న రాష్ట్రం కాబట్టి పెద్దగా ఆటంకాలేవి ఉండకపోవచ్చు. కానీ బీజేపీ నాయకులు ఈ ధర్నా గురించి ఎటువంటి భాష్యాలు చెప్తారో అన్నది ఒక క్వశ్చన్. నీట్, సియుఈటి పరీక్షల నిర్వహణలో వైఫల్యాల మీదే కాక్రోచ్ పోరాటం నడుస్తోంది. ఈ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది ఈ జెన్జీ కుర్రవాళ్ల ప్రధాన డిమాండ్. ఈ లీకేజీలకు నైతిక బాధ్యత వహిస్తూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలన్నది ఈ జెన్జీ యువత ప్రధాన డిమాండ్. హైదరాబాద్లో ఇప్పటికే అనేక అంశాల మీద తమ గొంతు వినిపిస్తున్న కొంతమంది లోకల్ యువత కాక్రోచ్ ధర్నాకు దగ్గరుండి మరీ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. సామాజిక కార్యకర్తలు నడుపుతున్న ఈ సెటైరికల్ ఉద్యమానికి అన్నా హజారే, సోనం వాంగ్చుక్ లాంటి మేధావుల మద్దతు కూడా ఉంది. కాక్రోచ్ జనతా పార్టీని ఏర్పాటు చేసిన అభిజిత్ దిష్కే కూడా హైదరాబాద్ రావటం మూలంగా ధర్నా చౌక్ మీద ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ఢిల్లీ జంతర్ మంతర్, పూణే, లక్నోల్లో ఈ బొద్దింకల సైన్యానికి సోషల్ మీడియాలో గ్రౌండ్ లెవెల్లో విపరీతమైన యూత్ రెస్పాన్స్ వచ్చింది. కానీ అధికార బీజేపీ వర్గాలు మాత్రం దీని వెనుక కాంగ్రెస్, కమ్యూనిస్టులు, విదేశీ శక్తులు ఉన్నాయంటూ వాదిస్తున్నాయి. అసలు ఇటువంటి వినూత్న పోరాటాలు అవసరమా అంటే అవసరమే అని మేధావులు, సామాజికవేత్తలు భావిస్తున్నారు. ఇటువంటి ఉద్యమాల మూలంగా ఉపయోగాలు ఏంటనేది ఒక ప్రశ్న ఎప్పుడూ ఉంటుంది. ఇందుకు 5 పాజిటివ్ అంశాలు ఇక్కడ కనిపిస్తాయి. నెంబర్ 1, ఒకటోది యువతలో రాజకీయ చైతన్యం పెరుగుతుంది. నెంబర్ 2, ప్రశ్నించే తత్వం అలవాటవుతుంది. నెంబర్ 3, పాలకుల్లో జవాబుదారీతనం రావాలనే ఒత్తిడి పెరుగుతుంది, ప్రెషర్. ఇక 4వది, ప్రజా సమస్యలు ప్రధాన ఎజెండాగా మారతాయి. చివరిది, ఆఖరిది అయిన 5వ ఐటెం, సిస్టమ్ ప్రక్షాళన జరగడం మొదలవుతుంది. కాక్రోచ్ జనతా పార్టీ తరహా యూత్ రెవల్యూషన్లను తేలిగ్గా తీసిపారేస్తున్న కొంతమంది రైట్ వింగ్ మేధావులకు ఇంతకన్నా పదునైన పాజిటివ్ అంశాలు అవసరం లేదనుకుంటాం. అయితే ఇక్కడ రెండో కొడుకు కూడా ఉంటుంది, డైమెన్షన్, సెకండ్ డైమెన్షన్. యూత్లో ఆలోచన ధోరణిలో మార్పు రావడం మూలంగా తిరుగుబాటు తప్పవు. అయితే అదే సమయంలో వీటిని స్వార్థ రాజకీయ పార్టీలు హైజాక్ చేయటం, అరాచక శక్తులు చొరబట్టడం, ఫేక్ నెరేటివ్స్ వ్యాప్తి చేయటం, లా అండ్ ఆర్డర్ సమస్యలు రావటం, దేశ ప్రతిష్ట దెబ్బతింటం లాంటి 5 నెగిటివ్ అంశాలు కూడా ఖచ్చితంగా ఉండొచ్చు. మళ్ళీ మొదటికే వద్దాం. ఈ కాక్రోచ్ పోరాటం మొదలైంది ఎక్కడ? నీట్ లాంటి ప్రతిష్టాకరమైనటువంటి ఎంట్రన్స్ పేపర్ లీకేజ్ కావడం మూలంగా ఏకంగా 25 లక్షల మంది విద్యార్థుల జీవితాలతో ముడిపడ్డ అంశం ఇది. ఇంత సీరియస్ అంశాన్ని కూడా కేంద్రంలో ఉన్న బీజేపీ పెద్దలు చాలా తేలిగ్గా పరిగణించడం ఖచ్చితంగా ఆక్షేపణీయమే. పేపర్ లీక్లతో లక్షలాది మంది విద్యార్థుల జీవితాలు రోడ్డున పడుతుంటే పాలకులకేమో ప్రజా ఉద్యమాలు కేవలం రాజకీయ కుట్రలాగా కనిపించడం ఒక పెద్ద సెటైర్. మరి రేపు హైదరాబాద్లో ఈ కాక్రోచ్ ధర్నా ఎఫెక్ట్ ఎలా ఉండబోతోంది? జెన్జీల ఆక్రోశాన్ని ప్రభుత్వం అడ్రస్ చేస్తుందా, లేకపోతే ఇది కూడా ఒక అర్బన్ నక్సల్స్ కుట్రే అని లాఠీలతో అణిచివేస్తుందా? చివర్లో ఒక్క మాట, ఇది జెన్జీ యుగం. చివర్లో ఒక్క మాట, ఇది జెన్జీ యుగం.
యువత ప్రశ్నించటం అలవాటు చేసుకుంటోంది. జవాబు చెప్పడం పాలకుల బాధ్యత. కాదు కూడదు అని అణచివేత మొదలు పెడితే పోరాటాలు ఎగిసిపడతాయే కానీ చప్పగా చల్లారిపోవు. వ్యవస్థలో లోపాలు బయటపడుతున్నాయి. ప్రభుత్వాలు జాగ్రత్త పడాలి. ఒక చిన్న లోపం ఏదో ఒకనాడు మొత్తం వ్యవస్థను కుప్పకూల్చే ప్రమాదం ఉంది. తస్మాత్ జాగ్రత్త. ఎ స్మాల్ లీక్ విల్ సింక్ ఎ గ్రేట్ షిప్.